యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన పఠనము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాము. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా, సందర్భంలో ఇక్కడ నేను అనేటువంటి మాటను చూస్తున్నాము. నేను అనగా ఎవరు ఈ మాట ఎవరితో చెప్పుచున్నారు? నేను పట్టణాన్ని పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు. మరి నీవు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకోవాలని వర్తమానం పంపాడు. ఎవరు ఎవరికి పంపినారు? యోవాబు, దావీదు యొక్క సైన్యాధిపతి మాత్రమే కాదు కానీ దావీదుకు మేనల్లుడు, తన సహోదరి యొక్క సోదరుడు, సహోదరి యొక్క కుమారుడు. మరి యోవాబు రబ్బా పట్టణం మీద దండెత్తిపోయాడు. అమ్మోనీల రాజధాని పట్టణమైన రబ్బాను ఆయన జయించాడు. చాలా కాలం నుండి, దాదాపుగా మరి 2 సంవత్సరాలు అయి ఉంటుంది, ఆ అమ్మోనీలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు యోవాబు. అక్కడే గుడారాలలో నివాసం చేస్తున్నాడు. అలానే అక్కడే సైన్యమును తను ఎంతో వ్యూహాత్మకంగా మరి యుద్ధ రచన చేస్తూ అమ్మోనీలతో యుద్ధం చేస్తున్నాడు. అక్కడ మరి ఆ రబ్బా పట్టణము జలముల మీద ఉంటుంది. జలములన్నిటిని కూడా మరి ఆయన పట్టణంలోనికి పోకుండా ఆనకట్టలు కట్టి వాటర్ని మరి అక్కడే ఆఫ్ చేశాడు. నీటి యొక్క ప్రవాహం లేకుండా, వారి ప్రజలకు నీరు అందకుండా అక్కడ నీటి కట్టడి చేసేసాడు. అంటే ఎంతో వ్యూహాత్మకంగా ఆయన యుద్ధాన్ని అక్కడ జరిగిస్తున్నాడు. మరి అలాంటి పరిస్థితులలో పట్టణం మరి యోవాబు చేతికి చిక్కినది. యోవాబు అమ్మోనీల పట్టణమైన రబ్బాను జయించాడు, అమ్మోనీలను జయించాడు. అందుకే మరి దావీదుకు వర్తమానం పంపిస్తున్నాడు. అంటే దావీదు ఎక్కడున్నాడు? వర్తమానం పంపిస్తున్నాడు అంటే దావీదు యెరూషలేము పట్టణంలోనే నిలిచిపోయి ఉన్నాడు. అక్కడే తన యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి మరి పాపము, దాని పరిహారము, అక్కడ ఆయన మరి ఎంతో స్ట్రగుల్లో ఉన్నాడు. అయితే మరి ఈ సమయంలో, ఈ చివరి సమయంలో నీవు వచ్చి మరి ఈ పట్టణాన్ని నువ్వు జయించి మరి నీ యొక్క పేరుకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఎందుకు తన పేరు వస్తుంది? దావీదు పేరే ఎందుకు రావాలి అంటే, ఒకవేళ కనుక యోవాబు కనుక ఈ యుద్ధాన్ని ముగించినట్లయితే సక్సెస్ఫుల్గా ఆ పట్టణానికి యోవాబు పేరు వచ్చేటువంటి మరి అవకాశం ఉన్నది. ఆ పట్టణము యోవాబు పేరు మీద, లేదా ఆ విజయము యోవాబుకు ఆపాదించినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోకుండా, ఆ విజయం నాదే అని ఇతరులు చెప్పకుండా, ఆ పట్టణానికి తన పేరు రాకుండా, ఆ విజయానికి ఆ క్రెడిట్ అనేది ఆయనకు దక్కకుండా, కేవలం ఇది రాజుకు మాత్రమే ఆ విజయం దక్కాలి, రాజుకు మాత్రమే ఆ గౌరవము మరి అందించబడాలి, రాజుకు మాత్రమే ఆ కీర్తి ప్రతిష్టలు ఆపాదించబడాలి అని రాజు యొక్క ఒక మంచి సైన్యాధిపతిగా ఇక్కడ యోవాబు మనకు కనపడుతున్నాడు. ఎంతో మరి యోవాబు వినయ విధేయతలు కలిగినటువంటి వాడుగా, రాజు చెప్పినట్లు చేసినటువంటి వాడుగా ఇక్కడ మనం ఈ వచనంలో చూడగలము. మరి యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు తండ్రికి ఎంతో విధేయత కలిగి జీవించాడు. తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించాడు. తను ఏ పని చేసినప్పటికీ తండ్రికి చెందవలసిన కృతజ్ఞతలు, ఘనత, మహిమలు ఆయన చెల్లించాడు. తండ్రిని ప్రార్థించకుండా, తండ్రికి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఆయన ఏ పని చేయలేదు యేసయ్య. మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము మరి యేసయ్యకు చెందవలసినటువంటి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మనం చెల్లించాలి. మనకు చాలా మరి టాలెంట్స్ ఉండొచ్చు, మనకు చాలా తెలివి తేటలు ఉండొచ్చు, మనకు చాలా జ్ఞానం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము యేసు ప్రభువుల వారి ఎదుట ఎంతో తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఆయనను మన దేవునిగా, మన రాజుగా మనము గుర్తించి జీవించాలి. ఇక్కడ యోవాబుకు మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ యొక్క క్రెడిట్ తీసుకోవటానికి.
కానీ ఆయన తీసుకోలేదు. అరే వేరే సైన్యాధిపతులు అదే స్థానంలో ఉన్నట్లయితే ఆ క్రెడిట్ తీసుకునే వాళ్ళు. నేనే నా సొంత బలంతో, నా ధైర్య సాహసాలతో ఈ యుద్ధాన్ని గెలిచాను, మా రాజు లేకపోయినా అని ఇతరులతో చెప్పుకునేవాడు. ఆ క్రెడిట్ అంటే తానే తీసుకునేవాడు. కానీ యోవాబు అలా చేయలేదు. ఒక అల్లునిగానే కాదు కానీ ఒక సైన్యాధిపతిగా తన యొక్క కర్తవ్యాన్ని సరి అయిన విధానంలో నిర్వర్తించాడు. ఏది కూడా ఆయన స్థానంలో సైన్యాధిపతిగా తను చేయవలసినటువంటి తన డ్యూటీని సక్రమంగా చేయగలిగాడు. మరి మన జీవితాలలో కూడా యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్న వారంగా, ఆయన శిష్యులంగా లేదా ఆయన బిడ్డలంగా మనం ఆయన ఎదుట ఎప్పుడు కూడా వినయ మనసు ధరించుకొని విధేయత కలిగి జీవించాలి. రెండవదిగా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. మూడవదిగా ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించును గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మా దేవునిగా, మా రాజుగా, మా తండ్రిగా మీరు మాకు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ దినమంతట్లో తండ్రి, మా దైనందిన జీవితంలో మా పనులలో మేము కొనసాగుతుండగా మాకు కావలసినటువంటి నీ కృప, నీ యొక్క దయను మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, మా దేవునిగా మాకుండి ప్రభువా మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి. నాయనా, మిమ్మల్ని మాత్రమే మేము ప్రార్థిస్తున్నాము, మిమ్మల్ని మాత్రమే మేము స్తుతించి ఘనపరుస్తున్నాము. సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాము. మా జీవితాల ద్వారా, మేము చేసే పనుల ద్వారా మీరు మాత్రమే ఘనత పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.